హాయ్ అండి, అందరికీ నమస్తే. ఈరోజు మన వీడియోలో బెల్లం పరమాన్నం చూపిస్తున్నానండి. పాలు విరగకుండా పరమాన్నాన్ని 10 నిమిషాల్లో ఎంతో రుచిగా ఎలా తయారు చేయాలో చూద్దాం. పరమాన్నం కోసం 1 గ్లాసు సోనా మసూరి బియ్యం తీసుకున్నానండి. కావాలంటే రేషన్ బియ్యంతో అయినా చేసుకోవచ్చు. బియ్యం 2 సార్లు కడిగి తీసుకోండి. బియ్యం ఏమీ నానబెట్టాల్సిన అవసరం లేదండి. ఇప్పుడు ఒక గిన్నెలోకి ఏ గ్లాస్తో అయితే బియ్యం తీసుకున్నామో అదే గ్లాస్తో 7 గ్లాసులు పాలను పోసుకోవాలి. ఇవి నీళ్లు కలిపిన పాలండి. మీరు చిక్కని పాలతో చేస్తే 5 గ్లాసుల పాలు 2 గ్లాసుల నీళ్లను పోసుకోవచ్చు. ఈ గిన్నెను పొయ్యి మీద పెట్టి మీడియం ఫ్లేమ్లో పాలు పొంగు వచ్చే వరకు కాచుకోవాలి. పాలు పొంగు వస్తున్నప్పుడు మనం కడిగి పెట్టుకున్న బియ్యం వేసుకుని మంటను మీడియం ఫ్లేమ్లో ఉంచి మధ్య మధ్యలో కలుపుతూ ఉడికించండి. పరమాన్నం ఉడకటానికి కాస్త టైం పడుతుందండి. మనం కొత్త బియ్యంతో చేస్తే త్వరగా ఉడికిపోతుంది. పాత బియ్యంతో చేసామనుకోండి ఉడకటానికి కాస్త టైం పడుతుంది. కొంతమంది పరమాన్నం కుక్కర్లో చేస్తారండి. కుక్కర్లో కన్నా ఇలా పాలల్లో బియ్యం ఉడికించి పరమాన్నం చేస్తే రుచి చాలా బాగుంటుంది. మీకు వీలైతే ఆవు పాలతో ఇలా ఇత్తడి గిన్నెలో పరమాన్నం చేయండి, చాలా బాగుంటుంది. చూడండి, ఇలా దగ్గరకు వచ్చింది కదా, పట్టుకుని చూస్తే ఇలా మెత్తగా ఉడకాలి. ఇలా ఉడికిస్తే సరిపోతుంది. ఇప్పుడు 3 యాలకులను దంచి వేసుకుని కలుపుకోవాలి. ఈ గిన్నెను పక్కన పెట్టుకుని బియ్యం తీసుకున్న గ్లాస్తోనే 1 గ్లాసు ముప్పావు బెల్లం తురుము వేసుకుని మూత పెట్టి ఉంచండి. ఇప్పుడు డ్రై ఫ్రూట్స్ వేయించుకుందాం. ప్యాన్లోకి 3 స్పూన్ల నెయ్యిని వేసి కరిగించండి. జీడిపప్పు కిస్మిస్ వేసి కిస్మిస్ పొంగే వరకు వేయించుకుని స్టవ్ ఆఫ్ చేయండి. పరమాన్నం చూద్దాం. బెల్లం చక్కగా కరిగిందండి. ఇప్పుడు మొత్తం ఒకసారి బాగా కలుపుకుందాం. బెల్లాన్ని చాకుతో సన్నగా తురుముకుంటే బెల్లం త్వరగా కరిగిపోతుందండి. చూడండి, ఇలా బాగా కలుపుకొని మనం ఫ్రై చేసుకున్న డ్రై ఫ్రూట్స్ వేసుకుని కలుపుకోండి. అంతేనండి, 10 నుంచి 15 నిమిషాల్లో పరమాన్నం తయారు చేసేసుకున్నాం. ఈ కొలతలతో ఒకసారి చేయండి ఫ్రెండ్స్. పరమాన్నం చల్లారిన తర్వాత కూడా గట్టిపడకుండా జ్యూసీగా చాలా బాగుంటుంది. ఈ రెసిపీ మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి. టేస్ట్ ఎలా వచ్చిందో కామెంట్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.